పవిత్ర రంజాన్ పండుగ ముందస్తు వేడుకలు చిత్తూరు నగరం రామ్నగర్ కాలనీలోని హార్వర్డ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువులు ముస్లిం విద్యార్థులతో కలిసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాసం అనేటువంటిది చాలా పవిత్రమైంది. ఈ రంజాను మాసమునందు మాసం మొత్తము ముస్లిం సోదరులంతా కూడా ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో భగవంతుని అల్లాను ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము ఈ రంజాన్ సందర్భంగా నేను ముస్లిం సోదరులందరినీ మా పాఠశాల అనేటువంటి వాటికి పిలిపించి వాళ్లకు ఈ రంజాన్ మాసమునందు భగవంతుడు అనేటి అల్లా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని, మా స్కూలు అభివృద్ధి పదంలో పయనించాలని, వాళ్లకు ఈ స్కూల్ అభివృద్ధిలో పయనించడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరము ఈ రంజాన్ మాసం నందు స్కూల్ నందు ఈ ముస్లిం సోదరులందరినీ పిలిపించి విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అల్లా ఎల్లవేళలా వాళ్ళ తోడుండి వాళ్ళ కుటుంబాలు అనేటువంటివి బాగుండి అల్లా వాళ్ళ వెంట ఉండి వాళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఏదో ఈ మా చిన్న ఈ ప్రార్థనలు అనేటువంటివి జరిపిస్తూ ప్రతి సంవత్సరము ఇది ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తానని చెప్పి ఆ భగవంతుడు అల్లా వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలని కల్పించాలని చెప్పి మనసారా ప్రార్థన